రోజు కుటుంబం నిలబడింది అంటే పెట్టుకోండి, భార్యాభర్తల బంధమైన కుటుంబమైన విశ్వాసి ఆత్మీయ జీవితమైన నిలకడగా ఉంది అంటే ఆ కుటుంబంలో వారికి ఉన్న ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న ఓర్పు, ఆ ఓర్పు ఒక్కటే కుటుంబాన్ని నిలబెడతా ఉంది. ఎప్పుడైతే ఓపిక నశించిపోద్దో కుటుంబం చల్లా చెదరైపోద్ది, జీవితాలు చల్లా చెదరైపోతాయి. అందుకే ఓపిక రావాలి అంటే దేవుడు నేర్పించే ఆత్మీయ సత్యం, ఎక్కువగా ప్రేమించండి. ఎంత ఎక్కువ ప్రేమిస్తే, భార్య భర్తను ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఓపిక ఉంటుంది. ఏముంటుంది? అంత ఓపిక ఉంటుంది. యేసు ప్రభు సంఘాన్ని, మనుషులను, లోకాన్ని ఎంత ప్రేమించాడో అంతగా ప్రేమలో ఓర్చుకొని ప్రాణం పెట్టాడు. ఏం కోపం రాలా? కొడుతుంటే, తడుతుంటే కోపం రాలా, తన్నుతుంటే కోపం రాలా? ఇవాళ నీకు ఎందుకు వస్తుంది చెప్పండి? కోపం ఓరకొరకనే కోపం ఎందుకు వస్తుంది? నువ్వంటే నేను పడతానా ఏంటి? నువ్వంటే పడాలని ఉందా ఏంటి? ఎందుకు వస్తుంది కోపం? నీకు ప్రేమ తగ్గిపోయింది. భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ, దేవుని ప్రేమ తగ్గిపోయింది. నీకు ప్రేమ తగ్గిపోయింది కాబట్టి నీకు ఓర్పు ఉండటల్లా. ఎక్కడ ప్రేమ ఉంటే, అవునాడు దేవుడు, అన్నింటినీ తాలుకొనును, ప్రేమ అన్నింటినీ భరిస్తుంది, ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నీ ఓర్చుకుంటుందట ప్రేమ. కారణం ప్రేమ. బిడ్డల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ. ఈ ప్రేమ అన్నీ ఓర్చుకొని భరించే స్థితికి నిన్ను తీసుకువెళ్ళి ఓపిక నేర్పిస్తుంది. భక్తి జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత దేవుని మనం ప్రేమిస్తే, యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తే అంత ఓపిక వస్తుంది. యేసు ప్రభుని ఎంత ప్రేమించగలిగితే అంత ఓపిక మనకు వస్తుంది. మొదటి మాట లవ్. దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ఎంత ప్రేమిస్తే నీ భక్తి జీవితంలో చిన్న చిన్న కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడి మీద ఉన్న ప్రేమ నేను ఓర్చుకునేలాగా చేస్తుంది. దేవుడి మీద ప్రేమ లేదనుకో, ఏంటో యేసు ప్రభు నమ్ముకున్న కష్టాలు వస్తూనే ఉన్నాయి, బాధలు వస్తూనే ఉన్నాయి. ఆ బాధల బాటల్లో, ఈ బాధల బాటల్లో, ఆ రోగాల బాటల్లో, ఈ రోగాల బాటల్లో, ఆ అప్పుల బాటల్లో, ఈ బాటల్లో. యేసు ప్రభు మీద నీకు ప్రేమ లేకపోతే నీ భక్తి జీవితాలు అన్నీ నీకు సాకులే కనపడతాయి. ఎప్పుడు యేసు ప్రభు మీద నీకు ప్రేమ ఉంటుందో నీ జీవితాలన్నీ ఓర్చుకోగలుగుతావు. ఎప్పుడు నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటుందో నువ్వన్నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలన్నీ ఓర్చుకోగలుగుతావు. కారణం కుటుంబం మీద ఉన్న ప్రేమ నువ్వన్నీ ఓర్చుకునేలా చేస్తుంది. దేవుడి మీద ఉన్న ప్రేమ భక్తి జీవితంలో నువ్వన్నీ ఓర్చుకునేలాగా చేస్తుంది. ఎక్కడైతే నీకు ఓపిక లేదో ఇవన్నీ నువ్వు ఫెయిల్ అయిపోతావు. కుటుంబంలో ఫెయిల్ అయిపోతావు, భక్తిలో ఫెయిల్ అయిపోతావు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, ఓర్పును కొనసాగింపునియ్యడి. ఏంటది? ఓర్పును కొనసాగింపునిడు అంటాం మనం. ఓపిక పట్టినంత ఓపిక పట్టానండి, ఇంకెంతవరకు ఓపిక పట్టాలండి, నా వల్ల కాలేదు అంటాం. వల్ల కాలేదు అనలా దేవుడు. ఏమన్నాడు? ఓర్పును దానిని కొనసాగింపనియండి. ఓర్పుతో జీవిస్తూనే ఉండండి. దేవుడు నిన్ను లోకంలో పరిపూర్ణంగా చేసే వరకు ఓర్పుగా ఉంటూనే ఉండు అన్నాడు దేవుడు. అంతేగాని నా ఓపిక అయిపోయింది అనలా. ఓపిక అయిపోతే నీ పని అయిపోద్ది. ఏమైపోద్ది? ఓపిక అయిపోతే ఇంక నీ పని అయిపోద్ది. పెద్ద నష్టాన్ని నువ్వు చూడాల్సి ఉంటుంది. అందుకే దేవుడు ఓపిక పట్టు, ఓపిక పట్టు, ఓపిక పట్టు. ఓపిక ఓడిపోనివ్వదు. ఏంటది? సముద్రంలో ఏదొచ్చేమో కానీ సంసారం ఎదటానికి, కుటుంబం ఎదటానికి, కుటుంబాన్ని గడపటానికి కూడా చాలా ఓపిక కావాలట. ఏం కావాలో? చాలా ఓపిక కావాలి. ఓపిక కలిగి ఉంటే జీవితంలో నువ్వు గొప్ప విజయం సాధిస్తావు. కాబట్టి అంత ఓపిక మనకు కలిగి ఉండాలంటే మొదటిగా ప్రేమించడం నేర్చుకోవాలి. కుటుంబంలో ఓపిక ఉండాలంటే కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. జీవితంలో ఓపిక కలిగి ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించకుండా మన జీవితంలో ఓపిక రాదు. దేవుణ్ణి ప్రేమిస్తేనే మన జీవితంలో ఓపిక వస్తుంది. మొదటి మాట లవ్ టు ద గాడ్, లేక లవ్ టు ద లార్డ్. దేవుణ్ణి ప్రేమించండి. 2, లుక్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం
2వ వచనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. యేసు వైపు చూస్తూ లుక్ టు ద లార్డ్. ఏముంది వాక్యంలో? యేసు వైపు చూస్తూ ఓపికతో మనం ముందుకు వెళుదాము అన్నాడు దేవుడు. కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎవరిని చూస్తాం? వాళ్ళు నవ్వారా, వీళ్ళు నవ్వారా, వాళ్ళు చూసారా నన్ను, వీళ్ళు చూసారా నన్ను, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ఎవరిని చూస్తాం? అవునే కదా? దేవుడు అదే అన్నాడు, కష్టాలు బాధలు శ్రమలు శోధుల్లో ఉన్నప్పుడు యేసు వైపు చూస్తూ ఓపికతో మనము ముందుకు వెళుదాము. గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, వేదనలు కలిగినప్పుడు మనం చూడాల్సింది ఏ మనుషుని కాదు. ఎవరిని చూడాలట? నీకు ఓపిక రావాలంటే యేసు ప్రభువుని చూడాలి. యేసు ప్రభువుని చూడాలి. యేసు ప్రభు వారి సిలువలో ఆయన బాధలు, ఎన్ని బాధలు భరించాడు. మెల్ గిబ్సన్ అని విన్నారు ఎప్పుడైనా పేరు? మెల్ గిబ్సన్ అని ఒక డైరెక్టర్ సినిమా తీశాడు, హీరో. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తెలుసు సినిమా, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని యేసు ప్రభు వారిని సిలువ వేసిన సిలువ సంఘటన మాత్రం సినిమా తీశారు. యేసు ప్రభు వారిని కొడాలతో కొట్టినప్పుడు ఆ సీన్ ఆ సినిమాలో పెట్టారు మెల్ గిబ్సన్. ఆయన ఏం చేశాడంటే, మరి కొరడాలతో నిజంగా కొడితే ఉంటుందా చర్మం? ఉంటుందా? కానీ యేసు ప్రభు వారిని కొట్టిన దృశ్యాన్ని సినిమా తీయాలి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, చర్మంలాగా కనపడే పైన కొట్టినా కూడా చినిగిపోకుండా ఉండే ఒక చర్మం లాంటి తయారు చేసిన ఒకటి, చర్మంలో కలిసిపోయే లాంటిది ఒక వస్త్రాన్ని వేసుకున్నాడు. దూరం చూసినప్పుడు అచ్చం చర్మంలాగానే కనపడింది. దాని మీద కొట్టాలి అనమాట ఆయన సినిమాలో. ఒక దెబ్బ కొట్టగానే ఏమైపోయింది, చినకదనుకున్నది కొద్దిగా చినిగిపోయింది. రెండో దెబ్బ కొట్టగానే చినిగిన దాంట్లోంచి కొరడాలుకున్న ఒక గాలం లాంటిది మేకు చర్మానికి పట్టుకున్నప్పుడు పెద్ద కేకేసాడు మెల్ గిబ్సన్. పెద్ద కేకేసి అరిచాడు. ఎందుకు? చర్మానికి గుచ్చుకొని లాక్కొచ్చినప్పుడు నిజంగా యేసు ప్రభు సిలువ దృశ్యాన్ని తీసేటప్పుడు నిజంగా అది కనపడింది ఆయనకి. సిలువ ఏది కనపడింది? యేసు ప్రభు ఎంత వేదన చెందాడో ఆయన కొడుతుంటే ఆ బాధ అక్కడ అనుభవించి అప్పుడు మారు మనసు పొందాడు. అప్పటిదాకా నటించాడు, అప్పటిదాకా డబ్బుల కోసం నటించాడు ఆయన. అప్పుడు చెప్పాడు ఆయన సాక్ష్యం, ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు. చిన్న కొంచెం గాయాన్ని నేను తట్టుకోలేక పెద్దగా అరిచాను, నా దేవుడు ఎంత తట్టుకోగలిగాడు. ఆయన చూశాడు. మన జీవితంలో కూడా కష్టాలు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభుని చూడగలిగితే ఓపిక వస్తుంది. ఎవరిని చూస్తే? యేసు ప్రభువును చూస్తే ఓపిక వస్తుంది. యేసు ప్రభువును చూడకపోతే నీకు ఓపిక రాదు జీవితంలో. వాళ్ళు మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఆ మాటలన్నీ పట్టించుకున్నావు అనుకో, కుటుంబం కాస్త కూలిపోద్ది, జీవితం కాస్త చిందరవందర అయిపోద్ది. అందుకే విశ్వాసం ఎప్పుడు ఎవరిని చూడాలట? ఏ పరిస్థితుల్లోనూ యేసు వైపు చూస్తూ ఓపికతో ముందుకు సాగిపోవాలట. ఏ మనుషులను చూడాల్సిన పనిలా. నేను ఉన్న కష్టంలో ఏం చేయాలో నీకు అర్థం కాకపోతే నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నా వైపు చూడు అన్నాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, ఏం చేయాలో నీకు అర్థం కాకపోతే యేసు ప్రభువారు 2వ వచనం అన్నమాట, నా వైపు చూడు అన్నాడు. ఏంటది? నా వైపు చూడు. చూస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందట? నా వైపు చూడంటే యేసు ప్రభువారు నేనున్న పరిస్థితుల్లో ఉంటే ఆయన ఏం చేస్తాడు? నేనున్న కష్టంలో యేసు ప్రభువారు ఉంటే ఆయన ఎలా నడుచుకుంటాడు? నేను ఉన్న బాధలో యేసు ప్రభువారు ఉంటే ఎలా మాట్లాడతాడు? అదే దేవుడు, నా వైపు చూసి నడుచుకో. నీ ఉన్న పరిస్థితుల్లో నేనుంటే నేను ఏం చేస్తానో అదే నువ్వు చెయ్యి అన్నాడు దేవుడు. ఆయన వైపు చూడాలట. లుక్ టు ద లార్డ్. అప్పుడు ఓపిక వస్తుంది మనకు. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఓపిక రావాలి అంటే యేసు వైపు చూడాలి, యేసు ప్రభు వైపు చూడాలి.
నిందలు అవమానాలు కలిగినప్పుడు యేసు వైపు చూడు, నీకు ఓపిక వస్తుంది. యేసు ప్రభు అంతటోడే పడ్డాడు, నేనంతటాన్ని అనుకున్నావో నీకు ఓపిక వస్తుంది. నువ్వంటే నేను పడతనా ఏంటి అన్నవో, నీకు మళ్ళీ ఇంకో గుణపాఠం నేర్పించాల్సిందే దేవుడు. నువ్వంటే నేను పడాలా, నువ్వంటే నేను నీ దగ్గర చేతులు కట్టుకొని ఉండాలా, నువ్వంటే నేనెందుకు పడతాను అన్నావు అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివాము 2వ వచనంలో, నీకు ఇంక అనేకమైన శోధనలు పరీక్షలు వస్తాయి. నువ్వు పడటం నేర్చుకున్నావు అనుకో, నువ్వు పాస్ అయిపోతావు, ఓపిక వచ్చేస్తుంది, దేవునికి పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోకి వెళ్ళిపోతావు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఓటమి లేకుండా విజయం సాధించాడు. మన జీవితంలో ఓర్చుకోండి. నీ మీద ఎవరైనా కోపపడినప్పుడు యేసు ప్రభు వైపు చూస్తూ ఓర్చుకో. నీకు బాధలు కలిగినప్పుడు యేసు వైపు చూస్తూ ఓర్చుకో. నీకు అవమానం కలిగినప్పుడు యేసు వైపు చూస్తూ ఓర్చుకో. కష్టాలు కలిగినప్పుడు యేసు ప్రభు వైపు చూస్తూ, ఎవరి వైపు? యేసు ప్రభు వైపు చూస్తూ ఓర్చుకో. యేసు ప్రభు వైపు చూడకపోతే మనకు ఓపిక రాదు. ఏ మనుషుల కళ్ళు చూసినా, ఎవరి కళ్ళు చూసినా నిన్ను రెచ్చగొడతారు. నువ్వు రెచ్చిపోతే చచ్చిపోతావు. నువ్వు రెచ్చిపోతే హీరో అవ్వో ఆ సినిమాలు. నువ్వు రెచ్చిపోతే నువ్వు చచ్చిపోయి నరకానికి పోతావు. ఓపిక పట్టిన వాళ్ళు ఎవరు ఓడిపోలే బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. జీవితంలో కూడా ఓపిక పట్టిన ఏ ఇల్లాలు కుటుంబము కూలిపోలా. ఎక్కడ ఓపిక ఉందో ఆ కుటుంబాలు వృద్ధిల్లాయి. ఎక్కడ జీవితంలో ఓపిక పట్టారో వాళ్ళందరూ జీవితంలో విజయం సాధించారు. మన జీవితంలో కూడా కోపం వచ్చినప్పుడు, నీ మీద కోపపడినప్పుడు, కష్టం కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెంటనే పొంగిపోవద్దు. పొంగిందంతా పొయ్యి పాలైపోద్ది. ఓపిక పట్టుకో, ఓర్చుకో, ఓపిక పట్టు. కోపాన్ని కనపరచమాకు. ఏమన్నాడు దేవుడు? బుద్ధిమంతుడు తన కోపమును తను అణుచుకొనునో, మూర్ఖుడు తన కోపమంతా కనపరచునో. మనం మూర్ఖులంగా మారిపోకూడదు. ఓర్చుకుంటే ఏమన్నాడు దేవుడు? ప్రసంగి 10:4 చాలా పెద్ద నష్టం జరగకుండా కాపాడుకున్న వ్యక్తి అవుతావు నీ కుటుంబంలో. ఓర్చుకోకపోతే కోపంలో చాలా కష్టాలు వస్తాయి. ఎంత ఓర్చుకుంటే అంత ఓపిక. కాబట్టి ఏం కావాలంటే చెప్పండి, యేసు వైపు చూడాలి. ఓపిక చాలా ఏం కాకుండా కాపాడుద్ది చెప్పండి. ఓపిక చాలా ద్రోహము, నష్టము జరగకుండా కాపాడుద్ది. ఒక ఆయనకి కారు అంటే పెద్ద పిచ్చి. మంచి కారు కొనుక్కున్నాడు. వర్షానికి బయటికి పోయి వచ్చాక కొంచెం బురద అయింది. కారుని క్లీనింగ్ మొదలుపెట్టాడు. శుభ్రం చేస్తావంటే తండ్రిని చూసి కొడుకు కూడా వచ్చాడు. వీడు సాధారణంగా ఉందేగా, కొడుకు కూడా గేరుతా ఉన్నాడు. తండ్రి ఏమో నీళ్ళతో తడిగుడ్డ తీసుకొని తుడుస్తూ ఉంటే కొడుకు ఏం చేశాడంటే పక్కన ఒక మేకు ఉంటే మేకు తీసుకొని గేరుతా ఉన్నాడు. గిర్రన ఏం పడ్డాయి? కొత్త కారుకి గిడ్లు పడ్డాయి. చూసేటప్పటికి తండ్రికి ఇక అంత కోపం వచ్చేసింది. ఓర్చుకోలేకపోయాడు. కారు మీద ఉన్న ప్రేమ. అక్కడ పక్కన రేంచి తీసుకుని ఇట్లా లాగిపెట్టి ఒకటి కొట్టాడు, ఇనపరాడు. అంతే, తగలడం తగిలింది. వాడు కింద పడిపోయాడు. కింద పడ్డాక అప్పుడు ఏంది ఎంత పని చేశానో, కొడుకును కొట్టానో అని చేతుల్లో తీసుకుని హాస్పిటల్లో పరిగెత్తుకుంటూ తీసుకుపోయాడు. హాస్పిటల్లో వేసిపోయి డాక్టర్ అన్నాడు, సారీ అన్నారు, నీ కొడుకు చచ్చిపోయాడు అన్నారు. చాలా పర్యాయాలు, చాలా పరిస్థితుల్లో కోపం చాలా నష్టాన్ని కలిగిస్తున్నాడు. అందుకే దేవుడు ప్రసంగి 10:4 కోపం వచ్చినప్పుడు ఓపిక పట్టు, చాలా పెద్ద నష్టం తప్పుద్ది అన్నాడు. ఎక్కడో కోపం వచ్చిందో అక్కడ ఓపిక పట్టు, చాలా పెద్ద ప్రమాదాలు తప్పుతాయి అన్నాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో కలతలు, విడాకులు, విడిపోవటానికి, గొడవలకి కారణం ఏంటో తెలుసా? భార్యలోనో భర్తలోనో ఓపిక లేకపోవటం. నువ్వంటే నేను పడాలా? ఈ ఒక్క పౌరుషాలతోటే, ఈ అహంకారాలు, గర్వాలు, యుగోలతోటే కుటుంబాలు కూలిపోతున్నాయి. యేసు వైపు చూడటల్లా. మేము యేసు ప్రభువుని నమ్ముకుని బిడలం అన్నప్పుడు వచ్చిన ప్రతి కష్టంలో యేసు వైపు చూడు.
నువ్వు పడ్డంత మాత్రం చేత చెడ్డోళ్ళు ఏం కాదు. మాట పడ్డంత మాత్రం చేత నువ్వు చేతకాని వ్యక్తివి కాదు. నువ్వు కోపము నీకు వచ్చిన నువ్వు మాటలు పడుతున్నావంటే యేసు ప్రభువుని బట్టి, యేసు ప్రభువుని చూడటాన్ని బట్టి. ఎవరిని బట్టి? యేసు ప్రభువుని చూడటాన్ని బట్టి. సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభుని నమ్ముకొని సేవ చేస్తావంటే ఆయన సేవలో రబ్బా సింగ్ అని ఒక మంచి 7 అడుగుల ఎత్తరగాడని మంచి బలవంతుడైన గజదొంగ ఉన్నాడు ఆ రోజుల్లో. అతడి పేరు రబ్బా సింగ్. అతడు మారు మనసు పొంది రక్షించబడ్డాడు. ఆ రోజుల్లో రబ్బా సింగ్ పేరు చెబితేనే జనాలు పారిపోయేవాళ్ళు. మనిషి చూడటానికే గొల్లియాతలాగంత భయంకరంగా కనబడతాడు కండాలు తిరిగి. ఒకరోజు సాధు సుందర్ సింగ్ రబ్బా సింగ్ని అంట పెట్టుకొని వీధి సువార్తకి వెళ్ళాడు. వీధి సువార్త చేస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు యేసు ప్రభు గురించి చెబుతూ ఉంటే రాళ్ళు తీసుకొని ఇసురుతా తిడతా ఉన్నారు. సుందర్ సింగ్ గారికి ముందు నుంచి దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి ఆయనకి అన్నీ పడటం అలవాటైంది. ఇక దేవుణ్ణి మాటలంటా ఉంటుంటే రబ్బా సింగ్ అప్పుడు యేసు ప్రభు నమ్ముకుని కొత్తగా వచ్చినాడుగా, అసలుకి ఇక కోపం కట్టలు తెంచుకొని వచ్చి ఒక్క గుద్దాడట. అంతే, ఎముకలు విరిగిపోయినంత పని అయిపోయింది వాడికి. అప్పుడు అన్నాడు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్ గారు, రబ్బా సింగ్, మన పని అది కాదు, మన పని పడటం. ఇది నీ పాత విధానం. మన పని ఇప్పుడు పడాల. యేసు ప్రభు కన్నెర్ర చేస్తే మనం అంతటి ఎంత తోళ్ళం. యేసు ప్రభుని కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, పిడుగుద్దులు గుద్దినప్పుడు, కాళ్ళతో ఆయనను తన్నినప్పుడు కూడాను ఎక్కడ ఆయన కన్ను ఎర్రజేయలా. ఆయనకు కోపం వచ్చి కన్ను ఎర్ర చేస్తే ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళు? అందరూ బూడిదైపోయేవాళ్ళు. ఓపిక పట్టాడు. మన పని కూడా మనం ఓపిక పట్టాలా అన్నాడట. 100 కేజీల రాయి వచ్చి తగిలినట్టు అయిందట రబ్బా సింగ్ కొడితే. అంత బలవంతుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్నాక దేవుణ్ణి బట్టి ఓపిక నేర్చుకున్నాడట. మన జీవితంలో కూడా ఎప్పుడు కుటుంబంలో భార్యాభర్తలుగా, సంఘంలో విశ్వాసంగా ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా యేసు ప్రభు వైపు చూస్తూ మనం ఓపిక నేర్చుకోవాలి. దేవుణ్ణి బట్టి మనం ఓపిక నేర్చుకోవాలి. అంతేకాని వెంటనే రైజ్ అయిపోయి రెచ్చిపోయి మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకో, ఎంత రెచ్చిపోయి మాట్లాడితే అంత పాతాళానికి మళ్ళీ నీ జీవితం పడిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నువ్వు మొదలు పెట్టుకోవాలి నీ జీవితాన్ని కట్టుకోవటానికి. ఓపిక ఏం కావాలంటే జీవితంలో ఓర్పు రావాలంటే యేసు ప్రభువారిని చూస్తూ నేర్చుకోవాలి. 2వ మాట 3 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నాకెప్పుడు కష్టాలు వచ్చాయో, నాకెప్పుడు బాధలు వచ్చాయో అప్పుడే దేవుడు నా పక్కనొచ్చి కూర్చుంటున్నాడు అన్నాడు. నేనెప్పుడు బలహీనంగా మారిపోయానో అప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేనెప్పుడు పడిపోతున్నానో అప్పుడు నా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. నేనెప్పుడు కృంగిపోతున్నానో అప్పుడు నా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. కాబట్టి శ్రమలు వచ్చాయంటే నా దేవుడు నాకు తోడుగా వస్తున్నాడు, కాబట్టి అది నాకు సంతోషమేగా అన్నాడు. మనం ఏం చేస్తాం? కష్టాలు వస్తే నాకెవ్వరు లేరు అని ఏడుస్తూ ఉంటాం. నిజం, ఎవ్వరు ఉండరు. ఎందుకు? ఎవరికుండే కష్టం వాళ్ళకే ఉంది. వాళ్ళే మొయ్యలేకపోతే నీ కష్టం వాళ్ళు ఏమొస్తారు? ఎప్పుడైనా కష్టాలు, బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకో, మాకు నేను ఎవరు పట్టించుకోరు కూడాను. అలాంటి సమాజం, అలాంటి రోజుల్లోనే మనం ఉన్నాం. ఎందుకో? ఎవరికి ఉండే బాధలు వాళ్ళకే ఉన్నాయి. నువ్వు చెప్పుకుంటున్నావు, వాళ్ళు చెప్పుకోవట్లేదు, అంతే తేడా. ఎవరి బరువు బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి. ఎవరు నీకు ఏ వైపు నుండి సహాయం చేయరో. పౌలు అన్నాడు, నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నానో, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నానో, నేను ఎప్పుడు శ్రమల్లో ఉన్నానో అప్పుడే దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను బలపరుస్తూ ఉన్నాడు.
నా దేవుడు నా దగ్గరకు వచ్చే సమయం నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నా దేవుడు నన్ను బలపరిచే సమయం నేను బలహీనంగా ఉన్నప్పుడు, నా దేవుడు నన్ను లేపే సమయం నేను కృంగిపోతున్నప్పుడు, అది నాకు సంతోషమేగా. లివ్ జాయ్ ఇట్. కష్టాలు శ్రమల్లో నువ్వు దాటిపోవాలా, సంతోషంతో దాటిపోవాలి. అంతేగాని కష్టాలు వచ్చాయని ఎక్కడ కూలబడకూడదు, బాధలు వచ్చాయని ఎక్కడికి కూలిపోకూడదు. ఇక నాకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇంకెందుకు ఈ ప్రార్థన ఎందుకో, ఈ దేవుడు ఎందుకో, ఈ విశ్వాసం ఎందుకో, ఈ ఉపవాసాలు ఎందుకో అని వదిలిపెట్టకూడదు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. మన ఆలోచన అంతా ఇప్పుడు మరి 2 పిల్లలు ఉన్నారు, సాయంత్రం 5ంటికి 2 కాలేజీ నుంచి ఇంటికి రావాలి. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి వచ్చింది, ఇంకొక అమ్మాయి 6 అయింది, 7 అయింది, ఇంటికి రాలా. ఇప్పుడు నీ మనసంతా ఇంట్లో ఉన్న అమ్మాయి మీద ఉంటుందా, ఇంటికి రాని అమ్మాయి మీద ఉంటుంది అంటారా? ఇంట్లో ఒక అమ్మాయి ఉందిగా, సంతోషంగా ఉండొచ్చుగా. ఎక్కడ ఉంటుంది మనసంతా? ఎక్కడుందో? ఏంటి ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఎట్లాంటి పరిస్థితిలో ఉందో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో, 7 అయింది 8 అయింది రాలేదు, ఎక్కడుంటుంది? ఎప్పుడు కూడా నా జీవితంలో నువ్వు ఎంత కష్టంలో, ఎంత ఇబ్బందుల్లో, ఎంత ఇరుకుల్లో ఉంటే దేవుణ్ణి మనసంతా నీతో అంత దగ్గరగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనసు ఏముంది? సంతోషంగా ఉన్న వాళ్ళ గురించి ఇంక ఇబ్బంది ఏముంది? నువ్వు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, నిట్టూర్పులో ఉన్నావు కాబట్టి దేవుడు మనసంతా నీ మీద ఉంటుంది, దేవునికి సహాయం అంతా నీ మీద ఉంటుంది. నువ్వేం కృంగిపోవాల్సిన పనిలా, నీకు సహాయం చేయడానికి దేవుడే నీ ప్రక్కగా నిలబడతాడట. ఆమేన్. అందుకే పౌలు అంటాడు, నాకు శ్రమలు వస్తే నాకు మహా ఆనందం అన్నాడు. ఏంటది? కష్టాల్లో ఆనందించే వాళ్ళు ఇద్దరు తెలుసు మీకు. కష్టాల్లో, ఎన్ని శ్రమల్లో, ఎన్ని కష్టాల్లో ఎప్పుడు ఆనందించగలిగిన వారు లోకంలో 2 ఉంటారంట. ఒకళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం జరిగినా, అటు వరదలు వస్తున్నా, భూకంపాలు వస్తున్నా నవ్వుతూనే ఉంటారు. పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఏమన్నా కానీ కరోనా రానివ్వండి, కష్టాలు రానివ్వండి, వాళ్ళకేం తెలియదు, నవ్వుతూనే ఉంటారు. 2 విశ్వాసులు, ఏ పరిస్థితిలోనూ సంతోషంగా ఉండగలిగిన వ్యక్తులు భూమి మీద 2 ఒకళ్ళు పిచ్చివాళ్ళు, మెంటల్లో. 2 విశ్వాసులు కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వస్తే అయింది కష్టం, నా దేవుడు ఉన్నాడు, ధైర్యం. బాధలు వస్తే ఏంటి, నా దేవుడు ఉన్నాడు, ధైర్యం. కరోనా వస్తే ఏంటి, నా దేవుడు ఉన్నాడు, ధైర్యం. కష్టాలు వస్తే ఏంటి, నా దేవుడు ఉన్నాడు, ధైర్యం. శ్రమలు వస్తే ఏంటి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ధైర్యం. ఏంటది? ఆ ధైర్యం విశ్వాసిని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. సాతానుగాడు అప్పుడప్పుడు కిలకేస్తూ ఉంటాడు, అన్ని బాధలు నీకే అని అప్పుడప్పుడు వాడు గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ దుఃఖంతో భయపడాల్సిన పని లేదు. అర్థమవుతుంది? ఒకసారి అంగ పెద్ద హాస్పిటల్లో ఉంటే సంఘస్థులందరూ పలకరించడానికి పోయారు. చాలా డాక్టర్ల కష్టం అని చెప్పారు. కష్టం అని చెప్పేటప్పటికి సంఘస్థులందరూ పలకరించడానికి పోయారు. పాపం వీళ్ళకు పోయిన తర్వాత ఆయనే సంఘ పెద్ద, ఆయనే అందరికీ ధైర్యం మాటలు చెప్పేవాడు. ఇప్పుడు ఆయనకి చెప్పాలంటే ఏం చెప్పాలా? సంఘ పెద్దలందరూ బయటలో చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు, దేనంగా చూస్తున్నారు. ఏం చెప్పాలి? వీళ్ళకి ఎవరికి ధైర్యం చాలట్లా ఆ మాటలు మాట్లాడటానికి ఆయన్ని. ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు హాస్పిటల్లో, నాకేమీ లేదన్నది హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళ మొహాలు చూసేటప్పటికి ఆయనకి అర్థమైపోయింది, వీళ్ళు నా గురించి కొంచెం బాధపడుతున్నారు, ఏం చెప్పాలో వాళ్ళు తర్జన పడుతున్నారు, నాతో ఏం మాటలు మాట్లాడాలో వాళ్ళు కొంచెం అనుకొని ఆయన అన్నాడు, మీరు ఎందుకు బాధపడమాకండి, మీరు ఎందుకు బాధపడుతున్నారు? అసలు చనిపోతున్నాయి, మీరు బాధపడుతున్నారా ఏంటి? ఏం పర్లేదు, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, వెళ్తే ఆ ఇంటికి వెళ్తే లేకపోతే ఈ ఇంటికి వస్తానన్నాడట. బతికితేనేమో ఈ ఇంట్లో అడుగు పెడతాను, చచ్చిపోతేనేమో నా తండ్రి ఇంటిలో అడుగు పెడతాను. ఎక్కడైనా ఇంటికేగా పోయేది. బాగుపడి బతికితే మళ్ళీ ఈ ఇంటికి వస్తాను, లేక ప్రభు నన్ను పిలుచుకుంటే నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, నాకేం భయం లేదు, ఏదైనా ఇంటికేగా పోయేది అని ఆయన ధైర్యంగా ఉన్నాడట. మనం మాత్రం ఏమవుతాం?
ఆయన ఎట్ట ఓదార్చాలా, ఆయన ఎట్ట ఆదరించాలా, ఆయనకి ఏం మాటలు చెప్పాలి, ఆయనకి ఎట్లా గుండె ధైర్యం చెప్పాలో మనం బాధపడుతున్నాం. ఆయన మాత్రం ధైర్యంగానే ఉన్నాడు. యేసు ప్రభువులో విశ్వాసం కలిగిన వాళ్ళం ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా దాంట్లో కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకు? నా దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. లోకాన్ని దాటిపోయినా, చెప్పండి, లోకాన్ని దాటిపోయినా ఆ దేవుడి దగ్గరికి అక్కడ పోయేది. ఇక అక్కడ బాధపడేది ఏముంది? ఇంకా ఆ దేవునితో ఉంటాం. అక్కడ కూడా భయం ఏమీ లేదు. కాబట్టి లివ్ విత్ జాయ్. కష్టాల్లో కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఇటలీ దేశంలో ఒక పాస్టర్ గారిని ఉరికమ్మ ఎక్కించారు. దేవుని సేవ చేస్తున్నాడని, సేవ చేయొద్దని, సేవ చేస్తే నిన్ను శిక్షిస్తావంటే ఆయన ఏం తగ్గల. దేవుడి సేవ చేస్తాను చచ్చే వరకు అంటే నీ గురుశిక్ష చేస్తామని మెడకు తాడేసి ఇక లాగబోయే సమయంలో నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఏంటంటే ఎంత పిచ్చోడు, కొద్దిసేపట్లో ఉరిది అయిపోతుంటే నవ్వుతున్నాడు ఏంటి అనుకున్నారు. అని వాళ్ళు ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆయన చెప్పాడు, నేను అన్ని వైపులు చూసాను, 4 దిక్కులు చూసేటప్పుడు నాకు నవ్వు వచ్చింది అన్నాడు. ఎందుకు నవ్వు అంటే, నేను మిమ్మల్ని అందరిని చూశాను, నాకు ఏమి తెలిసింది అంటే మీలో ఏ ఒక్కరు కూడా నాకు వచ్చిన కష్టంలో నన్ను కాపాడలేరని నాకు అర్థమైంది. ఇప్పటిదాకా నా వాళ్ళు నా బంధువులు, నా కులం, నా మతం, నా రక్త సంబంధంలో ఏలిడ్చిన వాళ్ళు వీళ్ళు అని మిమ్మల్ని అందరిని అనుకున్నా. నేను ఆపద వస్తే, ప్రమాదం వస్తే మీరెవ్వరూ నన్ను కాపాడలేరని నాకు ఈరోజు అర్థమైంది. ఇప్పటిదాకా కష్టం వచ్చినప్పుడల్లా నా వాళ్ళు ఉన్నారు అనుకున్నాను. ఆపద వచ్చినప్పుడు ఎవరు నా వారు కాదు అని నాకు అర్థమైంది. అందుకే ఇంతకాలం ఎంత వెర్రితనంగా జీవించానే నా వాళ్ళ కోసమని నవ్వు వచ్చింది అన్నాడు. 2, నన్ను నేను చూసుకొని నవ్వుకున్నాను అన్నాడు. నేను బ్రతికినంత కాలం నా కండలు చూసి, నా అందం చూసి, నా బలం చూసి నేను ఎంత గొప్ప ఉన్నాను అనుకున్నాను. ఈరోజు ఆపద వచ్చినప్పుడు నన్ను నేనే కాపాడుకోలేని బలహీనుడును. అయ్యో, ఎంతకాలం నేను విర్రవీగి జీవించానో, నా బలం చూసి, బలగం చూసి, కండలు చూసి, రూపం చూసి ఎంతగా ఒకప్పుడు గర్వంగా జీవించాను. ఈరోజు నా బలము, నా కండలు, నా అందం, చందం, నేను సంపాదించింది ఏది నన్ను కాపాడలేకపోతుంది. నేను ఎంతకాలం వెర్రితనంగా జీవించానే అని నవ్వు వస్తుంది అన్నాడు. నేను క్రిందకు చూశాను, నేను సంపాదించిన ఆస్తులు, భూములు, పొలాలు అవన్నీ నన్ను కాపాడతాయేమంటే భూమి కూడా నోరు తెరుచుకొని నన్ను తన ఒడిలో నన్ను ఎప్పుడు కలుపుకోవాలని ఆశపడటం నేను చూస్తున్నాను. భూమి నన్ను మింగేయటానికి రెడీగా ఉంది. ఈ భూమి, నేను సంపాదించిన స్థలాలు, పొలాలు ఎన్నిసార్లు గిట్రాలు కడి ఇది నాది, ఇక్కడ దాకా నీకు లేదు, ఇది నీది. ఎన్నిసార్లు ఈ భూమి దగ్గర గొడవలు పడి, తగాదాలు పడి సంపాదించుకున్నావు. ఈ మట్టి కూడా మట్టిలో నన్ను కలుపుకోవడానికి తొందరపడుతుంది. అందువల్ల ఈ సంపాదించుకున్న భూమిని చూసి నాకు నవ్వు వచ్చింది, ఎంత వెర్రితనంగా జీవించాను అని. చివరికి నేను పైకి చూశాను. దేవుడి కోసం కొద్ది కాలమే బ్రతికాను నేను. చివరి రోజుల్లోనే నేను దేవుడిని తెలుసుకున్నాను. కానీ ఆ దేవుడు పరలోకం నుంచి 2 చేతులు చాచి నా కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇంత గొప్ప భాగ్యాన్ని నేను ఎందుకు పోగొట్టుకున్నానా ఇంతకాలం అని నవ్వు వచ్చింది నా జీవితాన్ని బట్టి అన్నాడట. నిజమే, మన జీవితంలో కూడా నవ్వులు పాలైపోద్ది ఒకరోజు. మన జీవితంలో కష్టాలలో ఉన్నప్పుడు సంతోషము ఇవ్వగలిగింది ఒకే ఒక్కడు, ప్రభువు అయిన క్రీస్తు మాత్రమే. ఏ బంధువులు, ఏ రక్త సంబంధులు, ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ఇంటి పేరటోళ్ళు ఎవ్వరూ కూడాను నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు చూసి నిన్ను బాగు చేయరు. ఇంకో విషయం తెలుసా, బాగుండాలి, లేకపోతే విర్రవీగుతావా, గర్వంతో నీకు రావాలి కష్టాలు. లేకపోతే మాకంటే రూపాయి సంపాదిస్తావు, మాకంటూ 1 ఎకరం కొంటావు, అయిపోయింది నీ పని, మాకంటే తక్కువలో నువ్వు ఉండాలి, భలే జరిగిందిలే అని నీ కష్టాన్ని చూసి సంతోషించే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. కానీ అయ్యో పాపమని నీ మీద నిజంగా జాలిపడే వాళ్ళు ఉన్న సమాజంలో మనం లేం. అలాంటి రోజుల్లో మనం లేం. నువ్వు కష్టాలు పడితే, నువ్వు బాధలు పడితే, అమ్మయ్య తగిన శాస్తి జరిగింది, ఎట్లే జరగాల అనుకునే మనుషులు, అలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. అందుకే
నీ కష్టాలు బాధలు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకో చెప్పుకొని వీళ్ళకో చెప్పుకొని వాళ్ళు ఆదరిస్తారా వీళ్ళు ఆదరిస్తారంటే ఎక్కడ నీకు ఆదరణ దొరకదు. ఒకే ఒక్కడు ప్రభు అయిన క్రీస్తు. యేసు వైపు చూస్తూ యేసు ప్రభువులో జీవిస్తేనే మనకు సంతోషం. యేసు ప్రభువులోని బట్టే, ఆయన సన్నిధిని బట్టి, ఆయన మనకు తోడుగా ఉన్న దాన్ని బట్టి మనం ఓర్పు నేర్చుకోగలుగుతాం. ఆమేన్. తర్వాత మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణము వరకు నమ్మకంగా ఉండు. కష్టకాలంలో ఎప్పుడూ చెదిరిపోవద్దు. కష్టాలు వచ్చినప్పుడు లాయల్ టు దెమ్, దేవునికి నమ్మకంగా ఉండు. ఏం కావాలట? ప్రాబ్లమ్స్ మేక్స్ ఎ మ్యాన్ బెటర్ అన్నారు ఇంగ్లీష్లో. కష్టాలు, తెలుగులో కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు నిన్ను శ్రేష్టమైన జీవితం వైపున నడిపిస్తాయి, లేకపోతే భ్రష్టమైన నడిపిస్తాయి. భ్రష్టమైన జీవితం వైపు నడిపిస్తాయి. బెటర్ లైఫ్ అయినా వస్తుంది, బిట్టర్ లైఫ్, చేదు అనుభవం అయినా నీకు మిగులుతుందట. అందుకే కష్టాలు వచ్చినప్పుడు భక్తుడు, ఆ దేవుడు అంటాడు, మరణము వరకు నీవు నమ్మకంగా ఉంటు. లోయల్, దేవునికి నమ్మకంగా ఉంటు. ఎప్పటి వరకు? భూమి మీద నువ్వు జీవించి ఉన్నంత వరకు. ఏదంటే కొంతకాలం నమ్మకంగా జీవించానండి, ఏం ఒరిగింది, అందుకే నేను ఇప్పుడు నమ్మకంగా లేదంటే చివరికి నువ్వు నరకానికి పోతావు. ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. అందుకే దేవుడు భూమి మీద మనకిచ్చిన జీవితం ఎంతైతే ఉందో అంతకాలం దేవునికి మనం ఏం కావాలంటే ఎంత నమ్మకంగా ఉంటే అంత ఓర్పు నీకు వస్తుంది. దేవుల్లో ఎంత నమ్మకంగా జీవించగలిగితే అంత సహనాన్ని మనం నేర్చుకుంటాం. చివరి మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎంత బాధలున్నా, సమస్యలున్నా, నీ జీవితంలో భారమున్నా, నీ బరువు, నీ భారము, నీ సమస్యలంతటిని భరించగలిగిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు. మన భారమంతా దేవుడి మీద వేయాలి. గుర్తుపెట్టుకోండి, మన భారాన్ని భరించగలిగిన దేవుడే యేసు ప్రభు. ఏ మనుషుడి మీద నువ్వు ఆధారపడతావో నీ ఓపిక పద్ది. ఏ మనుషుని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటావో నీ ఓపిక పద్ది. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారని నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్ళకి సహాయం చేయకపోగా నీకున్న ఓపిక కూడా పద్ది. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నా దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. లోడ్స్ ఆన్ ద లార్డ్. దేవునిపై నీ భారం అంతవి, అప్పుడు ఓపిక వస్తాయి. బైబిల్ అంతటిలో మధ్యలో ఒక వచనం ఉంటుంది, మనుషులను నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకో. ఏ మనిషి నమ్ముకున్నా మోసపోతాం. ఆపదలో, అవసరాలలో, కష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లోనూ దేవుడి మీదనే మనం ఆధారపడాలి. మన భారం అంతా దేవుడి మీద వేయాలి. ఏ మనుషుణ్ణి మనం నమ్ముకోకూడదు. ఏ మనుషుని నమ్ముకున్నా మనం మోసపోతాం. అందుకే 5 మాటలు గుర్తుపెట్టు. జీవితంలో ఓర్పు చాలా అవసరం. విశ్వాస జీవితంలో ఓర్పు చాలా అవసరం. ఓర్పు కొనసాగుతూ ఉండాలి బ్రతికినంతకాలం. అలాంటి ఓర్పు మనకు కావాలంటే దేవుని ఎంత ప్రేమిస్తే మనకంత ఓర్పు ఉంటుంది. దేవుని కష్టాల శ్రమల్లో ఎంతగా దేవుడి వైపు చూడగలిగితే అంత ఓర్పు ఉంటుంది. కష్టాల్లో శ్రమల్లో కూడా దేవునిలో సంతోషించగల గొప్ప జీవితం ఒక యేసు ప్రభువుని నమ్మిన బిడ్డల మాత్రమే సాధ్యమవుద్ది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, దేన్ని కోల్పోకూడదు? నమ్మకత్వాన్ని. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీకున్న నమ్మకాన్ని కోల్పోకూడదు. చాలా శోధనలు, చాలా పరీక్షలు, నీకున్న నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎన్ని శోధనలు వచ్చిన విశ్వాస జీవితంలో చాలాసార్లు సాతానుడు నీ నమ్మకత్వాన్ని దెబ్బ కొడతాడు. నీ నమ్మకం కోల్పోకూడదు. చివరిగా నీ భారం అంతా దేవుడి మీదనే వేయి. దేవుడు నీకు కావలసిన ఓర్పునంతటి నేర్పించి దేవుడు పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి, ఆయన సమరూపములోనికి మార్చి ఆయన ఎదుట మనం ఆయన ఉన్నట్లుగానే దేవుడు మనల్ని కూడా నిలబెట్టి దేవుడు మన కుటుంబాలను అంతటిని దేవుడు కట్టి దీవించి ఆశ్రయించి రక్షించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
తరలించి కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితంలో ఓర్పు మనకు అవసరం. ఓర్పు కలిగిన జీవితం ఎప్పటికీ ఓడిపోదు. దేవునిలో ఓర్చుకోవటం, విశ్వాస జీవితంలో ఓర్చుకోవటం, కుటుంబంలో ఓర్చుకోవటం, అది మనకు ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభువా, ఒకవేళ నా జీవితంలో నేను తొందరపడి నడుచుకుంటున్న వ్యక్తిగా ఉన్నానేమో, తొందరపడి మాట్లాడుతున్నానేమో, ఓర్పు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నానేమో, ఓర్పు లేని జీవితాన్ని బట్టి నేను ఒకవేళ ఇంకా అనేకమైన శ్రమలు, చికాకుల్లో పడిపోతున్నానేమో, నోరు మూసుకోవటం చేతనైతే చాప ఎప్పుడు గాలానికి చిక్కదని, నేను ఓర్పుతో ఓర్చుకొని ఉండే భాగ్యం నాకు ఇవ్వండి నాయన. మిమ్మల్ని ప్రేమించిన జీవితాన్ని బట్టి తొందరపడక, తొట్టుపాటు పడక మా ప్రభు ఓర్పు కలిగి మాట్లాడటం నాకు ఇవ్వండి తండ్రి. ఓర్పు కలిగి నడుచుకోవటం నాకు ఇవ్వండి నాయన. మీ వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ నాయన ఓపికతో పరిగెత్తే భాగ్యం నాకు ఇవ్వండి తండ్రి అని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, నాయన ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీ ఘనమైన బలమైన నామమునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా ప్రభువా, వెతబడిన ప్రతి మాటను ప్రతి హృదయంలో మీరు ఫలింపచేయండి. ఈ సమయంలో మా ప్రభు శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నైనా మీ వాక్యమును బట్టి ఓపిక కలిగి ఉండినట్లుగా మీ వైపు చూస్తూ, మిమ్మును ప్రేమిస్తూ, శ్రమలలో కూడా మా ప్రభు మీరు తోడుగా ఉన్నారని గొప్ప సంతోషంతో, ధైర్యంతో, నమ్మకంగా ముందుకు కొనసాగే జీవితం ఇవ్వండి నాయన. ఓర్పు కలిగిన వారు ఎప్పుడూ ఓడిపోరని మీ వాక్యంలో మీరు మాట్లాడిన అనుభవాలను బట్టి మీ కొందనాలు. అలాంటి ఓర్పును మా ప్రభు మా జీవితంలో కలిగి ఉండి, కోపం కలిగినప్పుడు ఓర్పుతో భరించటం, సహనంతో ముందుకు వెళ్ళటం మా ప్రభు ఆ జీవితాన్ని కాపాడుకొని, మీరిచ్చిన రక్షణను కాపాడుకొని, మీ ఎదుట మీకు సమరూపంగా నిలబడి గొప్ప ఆత్మీయ జీవితం అయినా ఈ సమయంలో ప్రార్థనలో పాలు పొందిన మా అందరికీ, మా దేశ ప్రజలందరికీ మీరు అనుగ్రహింపచేటుకు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.